ఈ నామములు స్మరిస్తూ మనం వ్యవహరించాలని, ఈ నామములు ధ్యానించడం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడని, ఇది ప్రభావం గల దేవుని నామములని మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూడండి. మలాకీ 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అంటే అంతగా విలువైందన్నమాట. దేవుని నామమును స్మరిస్తూ ఉండేవారి కొరకు దేవుని సన్నిధిలో ఒక గ్రంథము జ్ఞాపకార్థముగా, అంటే వారి పేర్లు దేవుడు రాస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ నామం విని మీరు ప్రతిదినం కూడా మీ యొక్క ప్రార్థనలో ఎత్తిపట్టి దేవుని ఘనపరిచి ప్రార్థన చేయడం, మరి మీ యొక్క అవసరతలు, ఇబ్బందులు, లేక అక్కర్లు ప్రార్థనలో పెట్టినప్పుడు ఈ నామములు నీ మదికి రావాలి. అంటే దాని శక్తి నీ జీవితంలోకి విడుదల కావాలని కూడా కోరాలి. దేవునికి స్తోత్రం. మొదటి నామము ఈరోజు, ఈ నామములు మరి పుస్తకంలో ఉంది, నేను అదే సీరియల్ ఆర్డర్లో చెప్తున్నాను. అలాగే మరి 100 ప్రసంగాలు పుస్తకంలో కూడా అచ్చువేసి స్టాల్లో ఉందని తెలియజేస్తున్నాను. మొదటి నామము మనము ధ్యానిస్తున్నాము, దహించు అగ్ని. గాడ్ ఈజ్ ఏ కన్జ్యూమింగ్ ఫైర్. 1000 నామాలు మొదటి పెట్టినప్పుడు నాకు దేవుడిచ్చిన మొట్టమొదటి నామము దహించు అగ్ని. హల్లెలూయా. మరి వాక్యంలో హెబ్రీ 12:29లో ఈ మాట ఉంది, ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అయిన దేవుని నీవు సేవిస్తున్నావు కాబట్టి ఆయనకు ప్రీతికరమైన సేవనే చేయాలి. దేవుడు దహించు అగ్ని అని మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 5వ వచనంలో ఆయన దహించు అగ్ని వలె నీ ముందు వెళుతున్నాడు. నువ్వు ఇవి జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. నువ్వు ఎక్కడైనా వెళుతున్నప్పుడు నీకు అనేకమైన ఆటంకాలు, అడ్డులు ఉన్నాయి. నీ గమ్యం చేరడానికి నీకు అసాధ్యంగా ఉన్నప్పుడు నీ మార్గంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా దేవుడు దహించి వేస్తాడు. ఆయన దహించు అగ్ని వలె నీ ముందు నడుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దహించు అగ్ని అని మనకు తెలుసు. 97వ కీర్తన 5వ వచనంలో ఎంత గొప్ప అగ్ని దేవుడు, దహించు అగ్ని. పర్వతములు కూడా ఆయన సన్నిధిలో మైనము వలె కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన దహించు అగ్ని. మోషేకు దేవుడు ఆదేశం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఫరో యొక్క బానిసత్వం నుండి విడుదల చేయాలని దేవుడు ఆదేశం ఇచ్చినప్పుడు దేవుడు మోషేతో అగ్ని నుండి మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. ఆ పొద దహించబడలేదు, ఆ పొద నుండి అగ్ని రూపకంగా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో నడుస్తున్నారు. వారు ఎంతగా కాపాడబడినారు. ఎందుకంటే దేవుడే దహించు అగ్ని. ఆ దహించు అగ్ని వారితో కూడా 4వ వ్యక్తిగా నడుస్తున్నాడు. వారికి ఎంత కాపుదల కలిగింది. అంటే గాడ్ ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్. హీ కెన్ ప్రొటెక్ట్ యూ. అంటే అగ్ని నుండి కూడా, అగ్ని లాంటి శ్రమల్లో నువ్వున్నా దహించు అగ్ని అనే దేవుడు నిన్ను తప్పకుండా కాపాడగలడు అని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే ఆయనే అగ్ని కదా. దేవుని బిడ్డలకు అగ్ని లాంటి శ్రమలు తప్పకుండా ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నశించిపోయే సువర్ణముకే అది పరిశుద్ధపరచబడాలంటే అగ్ని అవసరం. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసమునకు అగ్ని ఎంతో అవసరమై ఉన్నది. అగ్ని పవిత్రపరుస్తుంది. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నువ్వు రోగంతో బాధపడుతుంటే ప్రార్థించాలి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఒకవేళ టీబీ ఉంది అనుకోండి, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది, లేకుంటే ఒక క్యాన్సర్, గడ్డ, కంతి ఇలాంటివి ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు దేవా నువ్వు దహించు అగ్నివై ఉన్నావు. నీ సన్నిధిలో పర్వతములే లయమైపోతుంది కనుక నాలో ఉన్న గడ్డను, కంతిని నువ్వేం చేయాలి? కరిగించేయాలి. నాలో ఉన్న ఇన్ఫెక్షన్ నువ్వేం చేయాలి? కాల్చివేయాలి. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థనలో అగ్ని అనే నామము ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవా నీ పరిశుద్ధ అగ్నితో నన్ను నింపు. చూడండి, ప్రవక్తల్లో ఒక ప్రవక్త పేరు అగ్ని ప్రవక్త. ఎవరైనా? ఏలియా అగ్ని ప్రవక్త.
ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగిందంట బలిపీఠం మీది. ఆనాడు బయలు దేవతలు పూజించే వారందరూ కూడా ఓడిపోయినారు. నహూము గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో, ముండ్ల కంపల వలె నీ శత్రువులు నీకున్న ఆయన ఎండిపోయి చెత్తను కాల్చివేయ రీతిగా శత్రువులను ఆయన మరి కాల్చివేయగలడని నహూము గ్రంథములో మనము చూస్తున్నాం. మరి దేవుని ప్రార్థించినప్పుడు దహించు అగ్ని అనే నామము నీ ప్రార్థనలో రావాలి. తన సేవకులు గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, నా సేవకులు అగ్ని జ్వాలల వంటి వారు కారా. చూడండి, మంత్రక్రియలు, సాతాను శక్తులు, చేతబడులు, మరి ఇలాంటివన్నీ కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దహించు అగ్ని వలె దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు, కాల్చివేస్తాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు అగ్నిగా మారిపోవాలి. దహించు అగ్ని అయిన దేవుడు నిన్ను కూడా ఒక అగ్ని కణంలాగా ఈ లోకంలో వాడుకోగలడనే విశ్వాసము నీకు ఉండాలి. తర్వాత నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నన్ను శుద్ధి చేయి, నాలో ఉన్న పాపాన్ని దహించి వేయమని ప్రార్థన చేయాలి. పాపమును దేవుడు దహించి వేస్తాడు. పాపాన్ని మరి వదిలిపెట్టకుంటే పాపిని దేవుడు దహించి వేస్తాడు. ఎక్కడ? నరకాగ్నిలో. ఆ నరకాగ్ని పాలు కాకుండా నువ్వు ప్రతి దినం కూడా పాపం మీద నీకు విజయము రావాలి. దేవునికి స్తోత్రం. ఈ నామములు ఒకటి ఒకటి విడుదలవుతున్నప్పుడు తప్పకుండా సాతానుడు ఓడిపోతాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు విజయం పొందుతావు. ఎవరైనా నీతో కలహిస్తే నువ్వు మనసులో ప్రార్థించాలి, దేవా వీళ్ళలో ఉన్న దుష్ట తలంపులను నీవు కాల్చివేయమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన దహించు అగ్ని అని మనం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ నామం చూడండి, భూలోక న్యాయాధిపతి. 94వ కీర్తన 2వ వచనంలో ఈ మాట ఉంది, యెహోవా ప్రతీకారం చేయి దేవా, ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ప్రార్థన చేసేటప్పుడు నీకు న్యాయము జరగనప్పుడు నువ్వు దేవుడు భూలోక న్యాయాధిపతి అని నువ్వు మర్చిపోకూడదు. ఆయన నీ పట్ల న్యాయము జరిగిస్తాడు. ఎన్నెన్ని రీతిలో మరి అన్యాయాన్ని అనుభవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు భార్యలు భర్తల వేధింపులు తట్టుకోలేకుండా, ఈ అన్యాయం నేను భరించలేను, ఇన్ని సంవత్సరాల నుండి కాపురం చేస్తాను, నాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది. భర్తలు కొందరు అంటారు, గయ్యాళి భార్యతో నేను మరి ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను, నాకు న్యాయం ఎక్కడుంది. పిల్లలు కొన్నిసార్లు ఇలాగే అంటారు. అంటే న్యాయం కొరకున్న వెతుకులాట. న్యాయ ఆశ్రమంల చుట్టూ లేక కోర్టుల చుట్టూ తిరిగితే న్యాయము దొరుకుతుందా? ప్రజలకు న్యాయం జరగడం లేదు. కానీ నేను చెప్పగలను, ప్రార్థించే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి భర్త చాలా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో ఆమెకు న్యాయం దొరకలేదు. ఎందుకంటే అంతకంటే ముందే భర్త పోయి ఆ పోలీసు వానికి లంచం ఇచ్చి తన వైపు త్రిప్పుకున్నాడు. ఈ స్త్రీ మరి ఎంతగా ప్రలాపించినా ఆమెకు న్యాయం దొరకలేదు. ఆమె ఇక్కడికి వచ్చింది. నేను ప్రార్థన చేసి దేవుని వాక్యం ఆమెకు బోధించినాను. శ్రమల్లో నిలబడే శక్తి పొందుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు దేవుని సన్నిధిలోనే ఆమె మొరపెట్టి ప్రార్థన చేసి విజయం పొందుకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యోబు 5:8, నీ వ్యాజ్యము దేవునికి అప్పగించు. 97వ కీర్తన 2వ వచనంలో ఉంది, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారమై ఉన్నది. 37వ కీర్తన 6వ వచనం, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. మన బాధలకు దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు నీ పక్షాన ఉండి నీకు న్యాయము తీరుస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. కాబట్టి నీ పక్షాన ఉన్నాడు నీకు న్యాయం తీర్చడానికి. ఇక్కడ 94వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, యెహోవా లెమ్ము, నీవు ప్రతీకారము చేయము, భూలోక న్యాయాధిపతి నువ్వు లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలము ఏమో. దేవునికి స్తోత్రం. న్యాయం చేసే దేవుడు. నీ హృదయంలో మరి సత్యం ఉన్నది, నువ్వు నీతిని అనుసరిస్తున్నావు, నువ్వు దేవునికి భయపడుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ పట్ల న్యాయం చేస్తాడని ఒక విశ్వాసం కలిగి ఉన్నావు.
భూలోక న్యాయాధిపతి అని మర్చిపోకు. తప్పకుండా నీ వ్యాజ్యాన్ని దేవుడు గెలిపిస్తాడు. నీ నీతిని బయటికి తీసుకొని వస్తాడు. నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తాడు. కాబట్టి నువ్వు మౌనంగా ఉండి దేవునిలో ఆశ్రయించాలని 37వ కీర్తనలోది ఇక్కడ వాక్యంలో ఉంది కదా, 5వ వచనం 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. నీవు 7వ వచనం చూడండి, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే లోకంలో ఒక జీవితంలో ఎన్నెన్ని గందరగోళాలు, కలహాలు, కలవరాలు మన చుట్టే ఉంటుంది. నీలో నీతి, నీలో సత్యం ఉంటే నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచు వరకు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటా. నీ న్యాయాన్ని నువ్వు రుజుపరుచుకోవడానికి, నీ భక్తిని నువ్వు వెల్లడిపరచుకోవడానికి, నీలో ఉన్న సత్యాన్ని బయటికి తేవడానికి ఏం ప్రయత్నాలు చేసే అవసరమూ లేదు. అంటే దేవుడు భూలోక న్యాయాధిపతి, ఆయన సమస్తము వెల్లడి చేసే దేవుడు. కాబట్టి ప్రార్థనలో నువ్వు ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. భూలోక న్యాయాధిపతి, హల్లెలూయా. దహించు అగ్ని, 3 సార్లు స్తోత్రం చేద్దాం. దహించు అగ్ని, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూలోక న్యాయాధిపతి, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. 3వ నామము సర్వశక్తి గల దేవుడు, గాడ్ ఆల్మైటీ. దేవుడు సర్వశక్తి గల దేవుడు అని మనకు తెలుసు. గాడ్ ఆల్మైటీ అంటే ఆయన శక్తికి మించిన ఏ కార్యము లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. మత్తయి 19:26లో ఉంది, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. సర్వశక్తి గల దేవా అని ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్, బిలీవ్ గాడ్ ఫర్ ఆల్ ద ఇంపాసిబిలిటీస్. నేనైతే ఒక సవాలుగా తీసుకున్నాను. అసాధ్యమైన వాటి అన్నిటినీ దేవుడు సాధ్యపరుస్తాడని అసాధ్యమైన వాటి కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన మానవుడు కాడు. ఆయన దేవుడు, ఆయన శక్తికి పరిమితి లేదు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఒక త్రాగుబోతు భర్తను మార్చడం ఆయనకు అసాధ్యమైన కార్యమా? ఒక రోగము నయం చేయడము ఆయనకు అసాధ్యమైన కార్యమా? ఒక కోర్టు కేసులో నీకు విజయం ఇవ్వడము ఆయనకు అసాధ్యమైన కార్యమా? వివాహం కావడం ఒక అసాధ్యమా? ఒక ఉద్యోగం దొరకడం ఆయనకు అసాధ్యమా? దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చడం ఆయనకు అసాధ్యమా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. అంటే దేవుని శక్తికి మించినది ఏది కూడా లేదు. ఒక వ్యక్తి మారాలి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తి మారుతాడా అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని తప్పకుండా మార్చగలడు. సౌలునే భక్త కోటికి అపోస్తులైన పౌలుగా మార్చిస్తున్నాడు. మరి దేవుడు ఎందుకు మార్చాడు? అందుకని నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా నా బిడ్డలను మారుస్తాడు, గొప్ప భక్తులుగా చేస్తాడు, భర్తను మారుస్తాడు అనే విశ్వాసం ఉండాలి. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మరి ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అని ఇక్కడ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు. ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించిన తనతో చెప్పాను. సర్వశక్తి గల దేవుడు అబ్రామ్తో అంటున్నాడు. మరి అబ్రామ్కు 99 ఏండ్లు అంట. అంత వయసులో దేవుడు అతనికి సంతానం ఇస్తానన్నాడు. ఆయన మృతతుల్యమైన దేహం, యాక్చువల్లీ ఈజ్ నియరింగ్ హిస్ గ్రేవ్. ఆయన చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. భార్య సారా, ఆమె స్త్రీ ధర్మము కూడా నిలిచిపోయిన వృద్ధురాలు. ఏ విధంగా సాధ్యం వీరికి సంతానం కలగడం? కానీ దేవునికి సాధ్యమే కదా. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్, జకర్యాలను మీరు చూడండి, వారు యాజక ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తున్నారు. వారి వృద్ధాప్యమందు దేవుడు గొప్ప బహుమానం ఇచ్చినాడు, బాప్తిసం ఇచ్చు యోహాన్. దేవుని వాక్యం వింటున్న వారిలో ఎవరికైనా సంతానం లేదంటే మీరు బాధపడే అవసరం లేదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు నీకు సంతానం ఇస్తాడు. డాక్టర్లు అంటారు నువ్వు ఎప్పుడు కనవని, కానీ దేవునికి అది సాధ్యమే. దేవుడు మరి నిన్ను ముడతాడు, బాగు చేస్తాడు, నీకు సంతానం ఇస్తాడని నమ్మాలి. ఏ కార్యం కూడా దేవునికి అసాధ్యం అంటూ లేదు. కానీ అబ్రహాంతో ఒక మాట అంటాడు, నువ్వు నా సన్నిధిలో ఎలా నడుచుకోవాలి? నిందారహితంగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక వాగ్దానం స్వతంత్రించుకున్నప్పుడు దానికి ఉన్న
మరి షరతు ఏంటో కూడా గమనించాలి. నువ్వు నా సన్నిధిలో ఎలా నడుచుకోవాలి? నిందారహితంగా నడుచుకోవాలి. పాపాలన్నీ చేస్తూ, అక్రమాలన్నీ చేస్తూ, ప్రతిదినం అతిక్రమిస్తూ, దేవుని వాక్యానికి విధేయత చూపకుండా దేవుని సమస్తం సాధ్యమంటే వారి కార్యము దేవుడు నెరవేరుస్తాడా? నెరవేర్చు. అందుకే ఇక్కడ నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా నడుచుకో. నేను ఎలాంటి దేవుడను? సర్వశక్తి గల దేవుడు. నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరిస్తాను, సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె నిన్ను విస్తరిస్తాను. నాకు అసాధ్యమంటూ ఏదీ లేదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చినాడు. అబ్రహామును ఆ విధంగానే దీవించినాడు. ఆదికాండం 18:14 ఒక మాట ఉంది, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉన్నదా? మీరేమంటారు? ఉన్నదా? ఏది లేదని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏది లేదు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. మరి దేవునికి సమస్తము సాధ్యం. ఒకవేళ ఈరోజు మీరు అనేకమైన ఇబ్బందుల్లో ఉండొచ్చు. యూ మే బీ హ్యావింగ్ సో మెనీ ప్రేయర్స్ అన్ఆన్సర్డ్. నువ్వు చాలా సంవత్సరాలే ప్రార్థిస్తున్నావు, ఇంకా జవాబు రాలేదు. దేవునికి సాధ్యము. ఆయన సర్వశక్తి గల దేవుడు అని నమ్మాలి. నేను నమ్ముతున్నాను. నాకున్న మరి ఆరోగ్యం కొద్దిగా ఉన్నా నాకు గొప్ప విశ్వాసం, దేవుడు నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడని నమ్ముతున్నాను. దేవుని ఇస్తాడు. నేను ఆయన పని చేస్తుంటే నాకు ఈడ తప్పకుండా ఇస్తాడని ధైర్యంతో ఈ నామాల శీర్షికలో మొదటి అడుగు పెట్టినాను. పేతురు సముద్రం మీద పెట్టినట్టు పెట్టినాను. దేవుని స్తోత్రం. అలాగే ఎందుకంటే దీర్ఘమైన ప్రయాణం ఇది. 5-6 సంవత్సరాలు పడుతుంది. దేవుడు నాకు ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. నా ఒకటే ఉద్దేశం ఏంటంటే ఛానల్లో రావాలి. మరి కుగ్రామంలో ఉన్న చదువు లేని వారు కూడా దేవుని నామములు ఏంటో తెలుసుకోవాలని మరి మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి దేవుడు తప్పకుండా సర్వశక్తి గల దేవుడు ఈ కార్యానికి అల్ఫా ఓమేగా ఉండి తప్పకుండా దీన్ని నెరవేరుస్తాడు. దేవునికి ఇస్తాడు, ఎందుకంటే శక్తిని ఇస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అని నువ్వు ప్రార్థన చేయాలి. కొందరు ఊరికి పిల్లలు తిడుతూ ఉంటారు, పిల్లలు చదవడం లేదని, వీడు సున్నా చుట్టుకొని వస్తున్నాడని కొడుతూ ఉంటారు పిల్లలను. విశ్వాసం లేని తండ్రులు అలాంటి పని చేస్తారు. నీకు విశ్వాసం ఉంటే పిల్లలకు జ్ఞానము దేవుడు ఇస్తాడు, నీ ప్రార్థన వింటాడని ఉదయం లేచి పిల్లల కొరకు నువ్వేమడగాలి? జ్ఞానం అడగాలి. అలాగే సంసార జీవితంలో సమాధానం లేదంటే అడిగి పొందుకోవాలి. సమాధానకర్తకు దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి తప్పకుండా సమాధానం ఇస్తాడని. రుణ బాధలున్నాయి, కుప్పలుగా అప్పులున్నాయి. ఎలా తీరుతుందంటే తప్పకుండా నువ్వు దేవునికి భయపడి దేవుని నియమాల్లో ఉండి విధేయత చూపుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకోనని దిక్కు నుండి నీకు సహాయము అందిస్తాడు కదా. ఆయన గొప్ప దేవుడు కదా, సర్వశక్తిమంతుడు. కాబట్టి సర్వశక్తి గల దేవుని నీవు నమ్మాలి. నేను ఈరోజు ఈ విధంగా నామాలు లోకానికి విడుదల అందిస్తున్నానంటే కేవలం దేవుని అద్భుతమైన శక్తి అని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. 4 సంవత్సరాల వరకు నాకు మాటలు రాలేదు. నన్ను మూగిపిల్ల అన్నారు. 4 సంవత్సరాలు అయినాక 14 సంవత్సరాలకు మాటలు వచ్చు, కానీ మాట్లాడకపోయేదాన్ని. ఒకలాంటి గర్వం అన్నమాట. గొప్ప గొప్ప భక్తులు మా ఇల్లు దర్శించి పిల్ల బాగుంది కానీ చక్కగానే ఉంది కానీ మాటలు రావనుకున్నారు. ఒక భక్తుడు ఒకసారి వచ్చి నా నోటి మీద చెయ్యుంచి, దేవా ఈ బిడ్డ నాలుకను సడలించమని గట్టిగా ప్రార్థన చేసినాడు ఆత్మలో. దేవుని స్తోత్రం. నా తల్లి కూడా ఎప్పుడు ప్రార్థన చేసి దేవుడు నా నోరు విప్పినాడు. మాటలు ఇప్పుడు కదా, మాటలు అంటే దేవుడు గొప్ప దేవుడు, వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. సర్వశక్తి గల దేవుడు కదా. మరి దేవుని వాక్యం అందించడానికి, దేవుని నామములు ఉపదేశించడానికి, వాగ్దానాలు బోధించడానికి, ఆదేశములు బోధించడానికి, ఇంకా ఎన్నెన్నో బోధించడానికి దేవుడు ఇప్పుడు మరి వాక్శక్తిని అనుగ్రహించినాడు. అంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదని నీవు పూర్ణంగా నమ్మాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు దేవుని వెదుగు వారికి దేవుడు తప్పకుండా ఫలం ఇస్తాడని నమ్మాలి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ మిరకల్. ఉదయం లేవగానే ఈరోజు నాకు ఏదో అద్భుతము జరగబోతుందనే విశ్వాసం ఉండాలి. ఎందుకంటే దేవుడు సర్వశక్తి మంత్రుడు, సర్వశక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నామంలో నేను మరి ఒక్కొక్కటి చెప్పినప్పుడు చేతులు ఎత్తి గట్టిగా 3 సార్లు స్తోత్రం 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 అని చెప్పాలి. దహించు అగ్ని, స్తోత్రం స్తోత్రం. భూలోక న్యాయాధిపతి, సర్వశక్తి గల దేవుడు,
ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కృపగల దేవ, నీ నామములు లోకమునకు చాటడానికి, లోకములో నీ నామము ప్రభావము గలదై ప్రజలు దాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి, దాన్ని అనుభవించడానికి మీరు ప్రభు మాకిచ్చిన ఈ యొక్క ప్రేరణ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈరోజు మేము ధ్యానించిన నామములను బట్టి నేను మహిమపరుస్తున్నాం. దహించు అగ్ని వలె మాకు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చినావు. మా ముందు నీవు దహించు అగ్ని వలె నువ్వు వెళ్తావని మేము ధ్యానించినాం. ప్రభువా, భూలోక న్యాయాధిపతి అనే నామంతో నిన్ను కొనియాడుతున్నాం. అన్యాయము అనుభవించేవారు నువ్వు భూలోక న్యాయాధిపతి అని మర్చిపోకుండా వారి వ్యాజ్యాన్ని నీకు అప్పగించడానికి లెక్కలేని అద్భుత క్రియలు వారి జీవితంలో చూడాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీవు సర్వశక్తిగల దేవుడు అని మేము నిన్ను కొనియాడుతున్నాం. నీకు అసాధ్యమంటూ ఏది లేదని, సమస్తము చేయగలవని, నువ్వు ఉద్దేశించి ఏది కూడా నిష్ఫలము కాదని ప్రభువా నిన్ను మేము కొనియాడుతున్నాం. దేవుని నామములు విన్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించి దైవ భయము వారిలో దయచేయమని, చేతులెత్తి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, దేవుని వాక్యం వింటున్న బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.